కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కో సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకుందని ఆరోపించారు. డబ్బు తీసుకోలేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రమాణం చేయగలదా అని ప్రశ్నించారు. గ్రీన్ కో సంస్థ నుంచి బీజేపీ కూడా డబ్బులు తీసుకుందని ఒప్పుకున్నారు. ఎన్నికల్లో ఎవరూ సొంత డబ్బు పెట్టుకోరు అన్నారు. ఎవరో ఒకరి దగ్గర తీసుకోవాల్సిందేనన్నారు. అలాంటి గ్రీన్ కో సంస్థ మీద కేసులు పెడుతున్నారని, ఇలాంటి సంస్థల మీద కేసులు పెడితే వాళ్ళు రాష్ట్రం వదిలి వెళ్లిపోతే ఎవరికి నష్టమని ప్రశ్నించారు బండి సంజయ్. మళ్ళా మన ఢిల్లీ వెంట మళ్ళీ పైసలు తెచ్చింది. ఇక మళ్ళీ ఈ ఫార్ములా కేసు మాట్లాడుతున్నారు. పై నుంచి కూడా మాట్లాడారు. ఇక నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారించమంటే ఇక గ్రీన్ కో సంస్థ మీద విచారించారండి. గ్రీన్ కో సంస్థ మీద ఏసీపీ దాడులు చేశారు. మరి ఏం చేసినావు? ఏసీపీ దాడులు చేసి అదొక పెద్ద సంస్థ. అనేక విషయాల్లో సమాజంకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కో సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా? చెప్పాలా? రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా. గ్రీన్ కో సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్టలే అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కో సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపేణ ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు. పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో ఎల్సీ నడుస్తాయి. పార్టీ నడిస్తే ఎవరు జేబులో కూడా పైసలు పెట్టారు. కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళా అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు.